ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలే కాంగ్రెస్ను బొందపెడతాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ బీఆర్ఎస్ సభలో హరీష్ రావు కాంగ్రెస్ బీజేపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు కేసీఆర్ బీఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అన్నారు. జనం గుండెల మీద తన్నిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీకి బుద్ధి చెప్పాలని హరీష్ రావు సూచించారు. ఇప్పుడే మన దేశపతి సీనన్న చెప్పినట్టు వద్దురో ఈ కాంగ్రెస్ పాలన అని ప్రజలు మొత్తుకుంటున్న పరిస్థితి. వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు ప్రజలు. ఎందుకు ఆ మాట వచ్చింది? ఆ రోజు కేసీఆర్ ఉండంగా 24 గంటల కరెంట్ వచ్చింది. కానీ ఇలా రైతులకు 14-15 గంటలకే తగ్గిపోయింది. దవాఖానలలో పోతే కేసీఆర్ ఉండంగా సూదులు మంచిగా ఇచ్చిండ్రు, మందులు ఇచ్చిండ్రు. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు. ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించిండ్రు. కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్టు మాయమైంది. దవాఖానలలో గోళీలు సూదులు కమ్మైపోయిన పరిస్థితి వచ్చింది. మన కేసీఆర్ ఉండంగా ప్రతిరోజు మిషన్ భగీరథ మంచినీళ్ళు వచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, దినం తప్పించి దినం నల్లైపోయింది చాలా జాగల. కాంగ్రెస్ రాగానే ఆసరా పెన్షన్ జనవరి నెలలో ఎగ్గొట్టేసిండ్రు. అప్పుడేమో 4000 పెన్షన్ ఇస్తామని ఊరిచ్చారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఏమైనా గ్యారంటీలు అంటే మొన్ననే కదా ఇప్పుడు మేము వచ్చిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అప్పుడు బాండ్ పేపర్లు రాసియలే, బాండ్ పేపర్లు రాసిండ్రు, చేతులల్లో మొక్కిండ్రు. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. మొదటి సంతకం 6 గ్యారంటీల మీద అన్నారు. చట్టబద్ధత తెస్తామన్నారు. ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు. ఏమైందయ్యా 6 గ్యారంటీలు అంటే? అప్పుడు చేతులు మొక్కిండ్రు, ఇప్పుడు చేతులు ఎత్తుతున్నారు కాంగ్రెస్ నాయకులు. మాటలు చెప్పినారు, కానీ ఈరోజు ఏ గ్యారంటీలు అయితే చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ గ్యారంటీలే మీకు గడ్డపారలై మీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాయి. జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మరి ఈ సందర్భంగా బీజేపీల గురించి కూడా మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళది మీకు అర్థమైంది. కూర్చోండి బిడ్డ, 5 నిమిషాల కేసీఆర్ వస్తాడు, కూర్చోండి. అయితే ఇలా కాంగ్రెస్ వాళ్ళ నీతి మీకు అర్థమైంది. ప్రజలెవరూ ఇలా కాంగ్రెస్ కోటేయడానికి సిద్ధంగా లేరు. కానీ ఒక మాట నేను చెప్పాలి, కాంగ్రెస్ బాగలేదని మీకు అర్థమైంది. కాంగ్రెస్ మీద కోపం కొద్దీ ఆయనతో బీజేపీకి ఇట్ట ఓటేసే ఇంకెవరన్నా పేనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. ఇంకా ఆగమైపోతుంది బీజేపీ గిట్ట గెలిస్తే. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికైనా ఈ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ఏ శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీయే మన ప్రజలకు శ్రీరామ రక్ష. ఇలా బీజేపీల దగ్గరికి పోయి మీరు 10 ఏళ్లు పాలించిండ్రు కదా, ఏదైనా ఒక మంచి పని మీరు ఏం చేసిండ్రో చెప్పమంటే చెప్తారా బీజేపీలు? మన బీఆర్ఎస్ నాయకులను 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండో చెప్పమంటే ఒక 100 చెప్తారు మీరు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు. రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. పిల్లల కోసం పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు పెట్టిండు. ఎన్నెన్నో చేసిండు మన కేసీఆర్. మరి బీజేపీలు ఒక్క పథకం ఉన్నారే చెప్పుకోవడానికి? బీజేపీలకు ఏదైనా 10 ఏళ్లలో మేము ఈ పని చేసామని ఒక పథకం చెప్తారా?